హలో అమ్మాయి, ఏం చేస్తున్నారు? ఏం లేదమ్మా, మీ అల్లుడు గారికి వారం రోజులు సెలవంట, ఇద్దరం ఇంట్లోనే ఉన్నాం. ఓ, అల్లుడు గారికి 1 వీక్ హాలిడేసా? ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లో ఉండకపోతే మరి ట్రిప్కి వెళ్ళొచ్చుగా. ట్రిప్పా? డబ్బులు ఇవ్వమ్మా. డబ్బులు ఇబ్బంది అయితే నేను పంపిస్తా కదా, అక్కడ షాపింగ్ కావాలన్నా నేను పంపిస్తా. ఎందుకంటావు? ఈ టైంలో వెళ్తే బాగోదేమమ్మా. పక్కింటి సామ్రాజ్యం గారు కొడుకు కోళ్ళు ట్రిప్కి వెళ్ళారు. మీకేమైంది? ఈ వయసులో కాకపోతే ఏ వయసులో వెళ్తారు? ముసలోళ్ళు అయ్యాక వెళ్తారా? సరే వెళ్తామమ్మా. వెళ్ళేటప్పుడు జాగ్రత్త అమ్మా, అసలే నీకేం తెలీదు, అల్లుడు గారితో పాటు ఉండు. తొందరపడి 2 రోజులకే వచ్చేసారు, 7 రోజులు బాగా ఎంజాయ్ చేయండి. పక్కనున్న ఇంకో 2-3 ప్లేసులు కూడా తిరిగి రండి. అత్తయ్య గారు. చెప్పు. ఏం లేదు అత్తయ్య గారు, మీ అబ్బాయికి 4 రోజులు సెలవు ఇచ్చారంట. మీ అబ్బాయి ట్రిప్కి వెళ్దామంటున్నారు. ఏంటి ట్రిప్ అంటారా? ఇలా ఊర్లో ఏమిటో పడి తిరగడం మా ఇంట వంట లేదు. ఇలా ఊర్ల మీద పడి తిరిగితే ఇంట్లో ఎవరుంటారు? ఆయన డబ్బులు ఏమన్నా చెట్లు కాస్తున్నాయా? నా కొడుకుని అమాయకుని చేసి డబ్బులని తగలేస్తున్నావు టూర్లకి వాళ్ళకి వీటికి కానీ. ట్రిప్ లేదు ఏం లేదు. ఆయన ఇప్పుడు ఏమైనా మీరు ముసలోళ్ళు అయిపోయారా ఏంటి? తర్వాత చూద్దాంలే. సరే అత్తయ్య, మేమేం ట్రిప్కి వెళ్ళాంలే. ట్రిప్కి వెళ్తా.